Hey, this is Rupa, and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject Degree Second Semester English. సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చూడండి. అండ్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్ సిలబస్ మోడల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్ సిలబస్ని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి లెసన్స్ ఉంటాయి, అంటే 7 లెసన్స్ ఉంటాయి. సో 7 సమ్మరీస్ చదవాలి. ఇవి మనకి 10 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్. సో 50 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు ఈ 7 సమ్మరీస్ చదివి. ఇంకొకటి గ్రామర్. కొన్ని గ్రామర్ కాన్సెప్ట్స్ ఉంటాయి, లైక్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియాస్ కానీ, లేదా కొలొకేషన్స్ కానీ, లేదా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కానీ ఇవి ఉంటాయి. అండ్ రిమైనింగ్ టాపిక్స్ లైక్ లెటర్ రైటింగ్ కానీ, ఈమెయిల్ రైటింగ్ కానీ, లేదా మెమోస్ కానీ, నోటీస్ కానీ, ఎజెండా కానీ, స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ కానీ ఇవి ఎక్స్ట్రా టాపిక్స్గా ఉంటాయి. ఇప్పుడు చెప్పిన ప్రతి కాన్సెప్ట్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి, మీకు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్లీ సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్కి సంబంధించిన ఫుల్ నోట్స్ నేనైతే మీకు సింపుల్గా ప్రిపేర్ చేశాను. ప్రతి కాన్సెప్ట్ సింపుల్గా ఉంటుంది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారో అలానే ప్రిపేర్ చేశాను. ప్రతి సమ్మరీ ఈజీగా ఉంటుంది, గ్రామర్ కూడా ఉంటుంది. బట్ దట్ నోట్స్ ఈజ్ నాట్ ఫర్ ఫ్రీ, ఇట్ ఈస్ ఫర్ ఎ లిటిల్ ఛార్జ్. చార్జెస్ ఆర్ గివెన్ ఆన్ ద స్క్రీన్. మీకు పీడిఎఫ్ కావాలంటే ఇక్కడ చూపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి, పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. పేమెంట్ అవ్వగానే మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది. మీకు నోట్స్తో పాటు మీ యూనివర్సిటీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కూడా సెండ్ చేస్తాను, సో దట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలో మీకు ఐడియా వస్తుంది. ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మనకి ఎన్ని లెసన్స్ ఉన్నా లెసన్కి ఒక సమ్మరీ చదివి ఆ లెసన్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా ఆ సమ్మరీ అయితే మనం రాసేస్తాం. అది మనకి ఇంటర్ నుంచి నేర్పించారు. సో డిగ్రీ సెకండ్ సెమ్లో కూడా అంతే. 7 లెసన్స్ ఉన్నాయి. 7 లెసన్స్కి 7 సమ్మరీస్ చదువుకోవాలి. అండ్ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఆల్ దోస్ 7 సమ్మరీస్ ఇన్ తెలుగు. సో మీరు తెలుగులో ఎక్స్ప్లెనేషన్ విని ఆ సమ్మరీ ఓన్గా మీ ఓన్ వర్డ్స్లో మీరు ఆన్సర్ రాసేసుకోవచ్చు. ఫస్ట్ వీ విల్ స్టార్ట్ విత్ యూనిట్ 1. యూనిట్ 1లో మనకి ఒక సమ్మరీ ఉంటుంది, యులసీస్ అనే లెసన్ ఉంటుంది. దానికి సంబంధించిన సమ్మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి, వెరీ ఇంపార్టెంట్. ఈ యులసీస్ అనే పోయం మనకి ఆల్ఫ్రెడ్ లార్డ్ టెనిసన్ అనే వ్యక్తి రాశారు. టెనిసన్ క్లోజ్ ఫ్రెండ్ నేమ్ ఆర్థర్ హెన్రీ హాలమ్. హాలమ్ చనిపోయిన తర్వాత గ్రీక్ మైథాలజీకి సంబంధించిన హోమర్స్ ఆడిసీ అనే పోయంని ఇన్స్పిరేషన్గా తీసుకొని టెనిసన్ 1833లో ఈ పోయంని రాశారు. అండ్ ఈ యులసీస్ అనే పోయం మనకి 1842లో పబ్లిష్ అయ్యింది. టెనిసన్ ఈ యులసీస్ అనే పోయంని రాయడానికి మెయిన్ రీజన్ అతని ఫ్రెండ్ హాలమ్ చనిపోయిన తర్వాత హ్యూమన్ అంటే మనిషి అడ్వెంచర్ని ఎంత ఇష్టపడతాడు, నాలెడ్జ్ని ఎక్వైర్ చేసుకోవడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తాడు, ప్రతి ఒక్క లైఫ్కి పర్పస్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ యులసీస్ అనే పోయంని రాశాడు. టెనిసన్ ఈ పోయంలో మెయిన్గా యులసీస్ అనే క్యారెక్టర్ని డిస్క్రైబ్ చేశాడు. ఈ యులసీస్ అనే వ్యక్తి ఇథాకా రాజ్యానికి కింగ్. అతను 10 ఇయర్స్ ట్రాజన్ వార్ చేసిన తర్వాత 20 ఇయర్స్ తన రాజ్యానికి దూరంగా ఉండి 20 ఇయర్స్ తర్వాత, చాలా ఏళ్ళ తర్వాత అతనికి రాజ్యానికి అయితే తిరిగి వస్తాడు. తను 10 ఇయర్స్ వార్లో ఉండేటప్పుడు చాలా అడ్వెంచర్స్ చేశాడు, చాలా స్ట్రగుల్ అయ్యాడు. అన్ని ఇయర్స్ తర్వాత తను తన రాజ్యానికి తిరిగి వచ్చినా సరే తనకి ఏదో డిసాటిస్ఫాక్షన్గా ఉండేది. తన రాజ్యంలో తన పీపుల్ని చూసి డల్గా ఫీల్ అయ్యేవాడు. ఈవెన్ అన్ని ఇయర్స్ తర్వాత తన వైఫ్ని పెనలోపిని కలిసిన తర్వాత కూడా లైఫ్ మీద తనకు అంత ఎగ్జైట్మెంట్ అయితే రాలేదు. డొమెస్టిక్ లైఫ్ని చాలా బోర్గా ఫీల్ అయ్యేవాడంట. సో ఫైనల్గా తను ఏమనుకున్నాడంటే తను పాస్ట్ లైఫ్లోనే చాలా ఎంజాయ్ చేసేవాడు, అడ్వెంచర్స్లో చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యేవాడు. వరల్డ్ని ట్రావెలింగ్ చేయడానికి లేదా వార్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడేవాడు. డిఫరెంట్ పీపుల్ని మీట్ అవ్వడం, డిఫరెంట్ ఏరియాస్కి వెళ్ళడం, డిఫరెంట్ కల్చర్స్ కోసం నేర్చుకోవడం, ఇదంతా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యేవాడు. అదే ట్రూ లైఫ్ అనుకున్నాడు. ఆ టైంలోనే యులసీస్ తన కొడుకైన టెలమకస్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాడు. టెలమకస్ చాలా రెస్పాన్సిబుల్గా ఉండేవాడు. ఇథాకా పీపుల్కి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా పేషెన్స్తో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసేవాడు. సో తనలా అడ్వెంచరస్గా కాకుండా తన కొడుకైన టెలమకస్ గుడ్ లీడర్గా ఉంటాడు, స్టెబుల్గా తన కింగ్డమ్ని రూల్ చేయగలుగుతాడు అని ఉద్దేశించి ఇథాకా కింగ్డమ్కి టెలమకస్ని రాజుని చేయాలని చెప్పి డిసైడ్ అవుతాడు. ఫైనల్గా యులసీస్ తన పాస్ట్ లైఫ్లో ఉన్న పీపుల్ని, బెస్ట్ ఫ్రెండ్స్ని, మ్యారినర్స్ని కలిసి వాళ్ళెంత అడ్వెంచరస్గా ఉండేవాళ్ళో, ఎంత కరేజ్గా ఉండేవాళ్ళో గుర్తు చేసుకున్నాడు. వాళ్ళిప్పుడు ఓల్డ్ ఏజ్లో ఉన్నప్పటికీ సేమ్ స్ట్రెంగ్త్తో ఉన్నారు, మళ్ళీ లైఫ్ని అడ్వెంచరస్గా లీడ్ చేయాలి అని అనుకున్నారు.
ఫైనల్‌గా మనకి పోయెమ్‌లో ఏం చెప్పారంటే, టు స్ట్రైవ్, టు సీక్, టు ఫైండ్ అండ్ నాట్ టు ఈల్డ్. అంటే మనం లైఫ్‌లో ఏం సాధించాలన్నా ట్రై చేస్తూనే ఉండాలి. ఫెయిల్యూర్‌ని యాక్సెప్ట్ చేయకూడదు అని మీనింగ్ వస్తుంది. ఈ 'యులసీస్' అనే పోయెమ్ సమ్మరీ నేను మీకైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నేను చెప్పింది విని మీరు ఓన్‌గా అయినా రాయొచ్చు. పీడీఎఫ్‌లోదైనా చదువుకొని రాయొచ్చు. ఇప్పుడు యూనిట్ 2 చూద్దాం. యూనిట్ 2లో మనకి 2 లెసన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, ద బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఐ ఎవర్ మేడ్. ఈ లెసన్ మనకి ఏజే క్రోనిన్ అనే వ్యక్తి రాశారు. ఇతను స్కాటిష్‌లో ఒక డాక్టర్ అండ్ రైటర్ కూడా. స్టోరీ టెల్లింగ్‌లో క్రోనిన్ చాలా ఫేమస్ అండ్ అతను లండన్‌లో డాక్టర్‌గా వర్క్ చేసేవాడు. ద బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఐ ఎవర్ మేడ్ అనే లెసన్ ఏజే క్రోనిన్ తన రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని రాశాడు. ఈ లెసన్ ద్వారా క్రోనిన్ ఏం చెప్పాలనుకున్నాడంటే, మనం చేసిన చిన్న హెల్ప్ వల్ల అవతల వాళ్ళ లైఫ్ ఎంతలా మారుతుందో అనేది చెప్పాలనుకున్నాడు. వన్ డే క్రోనిన్ న్యూయార్క్ నుండి ట్రావెల్ చేస్తుండగా ఒక అతను తన వైపే చూస్తున్నట్టు అబ్జర్వ్ చేస్తాడు. బట్ ఆ రోజు క్రోనిన్ అతన్ని ఇగ్నోర్ చేస్తాడు. బట్ నెక్స్ట్ డే కూడా సేమ్ మ్యాన్ అతని వైఫ్తో వస్తాడు. అలానే క్రోనిన్ వంక చూస్తూ ఉంటారు. క్రోనిన్కి అతను మిస్టర్ జాన్ అని, ఆమె అతని వైఫ్ అని, వాళ్ళిద్దరూ లండన్లో ఉంటారని తెలుస్తుంది. ఫైనల్గా ట్రావెలింగ్లో ఉండగానే క్రోనిన్ని జాన్ వచ్చి కలుస్తాడు. జాన్ క్రోనిన్కి తన బిజినెస్ కార్డ్ ఇచ్చి తను తన వైఫ్ 15 ఇయర్స్గా సోషల్ సర్వీస్ చేస్తున్నారని, న్యూయార్క్కి కూడా అందుకే వెళ్ళారని చెప్తాడు. జాన్ క్రోనిన్తో మాట్లాడగానే క్రోనిన్కి 25 ఇయర్స్ ముందు జరిగిన ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. 25 ఇయర్స్ ముందు ఒక పోలీస్ ఆఫీసర్ డాక్టర్ క్రోనిన్ని కలిసి, ఒక యంగ్ మ్యాన్ చాలా టెరిబుల్ కండిషన్లో ఉన్నాడు, తను సూసైడ్ చేసుకున్నాడు, తనకి మనం హెల్ప్ చేయాలి అని చెప్తాడు. ఆ పోలీస్ ఆఫీసర్ హెల్ప్తో క్రోనిన్ ఆ యంగ్ మ్యాన్ రికవర్ అవ్వడానికి హెల్ప్ చేశాడు. రికవర్ అయిన తర్వాత ఆ యంగ్ మ్యాన్ తన పేరు జాన్ అని, తన ఒక ఆర్ఫన్ అని, తనకి పేరెంట్స్ లేరని, జాన్కి తన అంకులే మంచి జాబ్ ఇచ్చి హెల్ప్ చేశారని చెప్తాడు. బట్ అన్ఫార్చునేట్లీ తను గ్యాంబ్లింగ్, బెట్టింగ్ లాంటి బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అయ్యి తన మనీ అంతా పోగొట్టుకున్నాడని, ఈవెన్ దొంగతనం కూడా చేశాడని, పనిష్మెంట్కి భయపడి ఇంకా లైఫ్ మీద హోప్ లేక లైఫ్ని ఎండ్ చేయాలి అనుకున్నాడని చెప్పాడు. జాన్ స్టోరీ విన్న తర్వాత క్రోనిన్ చాలా ఎమోషనల్ అయ్యి జాన్కి హెల్ప్ చేయాలి అనుకుంటాడు. జాన్ ఆ ప్రాబ్లం నుంచి సేవ్ అయ్యేలాగా తనకి కావాల్సిన అమౌంట్ ఇచ్చి తనకి హెల్ప్ చేస్తాడు. అప్పుడు హెల్ప్ చేసిన తర్వాత ఇప్పుడు 25 ఇయర్స్ తర్వాత జాన్ని, తన వైఫ్ని సోషల్ వర్కర్స్గా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తను చేసిన చిన్న హెల్ప్ వల్ల జాన్స్ లైఫే మారిపోయింది అనుకుంటాడు. జాన్ తన లైఫ్ని చేంజ్ చేసుకోవడంతో పాటు సొసైటీకి ఎంత హెల్ప్ చేస్తున్నాడో చూసి డాక్టర్ క్రోనిన్ తన లైఫ్లోనే మంచి ఇన్వెస్ట్మెంట్ చేశాను అని చెప్పి రియలైజ్ అవుతాడు. దిస్ ఈజ్ అబౌట్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ ఎవర్ మేడ్. యూనిట్ 2లోనే మనకి ఇంకొక లెసన్ ఉంది, దట్ ఈస్ ఫ్లోరెన్స్ నైటింగేల్. ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ అనే లెసన్ మనకి అర్బర్ మొహెసెన్ అనే ఆఫ్రికన్ ఆథర్ రాశారు. అతను రాసిన ఫేమస్ బుక్స్ గ్రానీ స్టోరీస్ అండ్ వరల్డ్స్ ఇమ్మోర్టల్ స్పీచెస్. కమింగ్ టు దిస్ లెసన్ ఫ్లోరెన్స్ నైటింగేల్, ఈ లెసన్ మనకి లార్డ్ టెన్నిసన్ రాసిన ఒక పోయంతో స్టార్ట్ అవుతుంది. ఆ పోయంలో టెన్నిసన్ క్రిమియన్ వార్లో ఉండే సోల్జర్స్ కోసం, వాళ్ళ హీరోయిజం కోసం మెన్షన్ చేశారు. బట్ ఈ లెసన్లో అబ్రర్ మొహిసిన్ డిఫరెంట్గా క్రిమియన్ వార్లో సోల్జర్స్ ఎంత సఫర్ అయ్యారు అండ్ ఎంత పెయిన్ తీసుకున్నారు అనేది మెన్షన్ చేశారు. అండ్ ఈ పోయంలో మెయిన్గా ఫ్లోరెన్స్ నైటింగేల్ అనే నర్స్ గురించి రాశారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ అనే అమ్మాయి ఇటలీలో మే 12న 1820లో పుట్టారు. చిన్నప్పటి నుంచి తను యానిమల్స్ని కేరింగ్గా చూసుకోవడం, ఇంజూర్డ్ పెట్స్కి ట్రీట్మెంట్ చేయడం, సిక్ పీపుల్కి హెల్ప్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉండేది. పెద్ద అయిన తర్వాత తను నర్స్ అవ్వాలని డిసైడ్ అయింది. బట్ తన పేరెంట్స్ మాత్రం చాలా అప్సెట్ అయ్యారు. ఈ లెసన్లో మెయిన్గా క్రిమియన్ వార్ జరిగినప్పుడు ఫ్లోరెన్స్ నైటింగేల్ ఎంత వర్క్ చేశారు అనేది మొహిసిన్ హైలైట్ చేశారు. క్రిమియన్ వార్ 1854లో స్టార్ట్ అయింది. బట్ అక్కడ వూండెడ్ సోల్జర్స్కి ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్స్ కానీ మెడికల్ సప్లీస్ కానీ ఏమీ లేవు. వార్కి సెక్రటరీ అయిన సిడ్నీ హెర్బర్ట్ ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ అనే నర్స్ని పిలిపించారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ 1854లోనే అక్టోబర్ 21న తన నర్సెస్తో క్రిమియాకి రీచ్ అయింది. బట్ తను హాస్పిటల్కి రీచ్ అయిన తర్వాత అక్కడ కండిషన్ చాలా టెరబుల్గా ఉంది. హాస్పిటల్ చాలా డర్టీగా ఉంది, బ్యాడ్ ఎయిర్ ఉంది, ర్యాట్స్, ఇన్సెక్ట్స్ చాలా ఉన్నాయి. బట్ ఫ్లోరెన్స్ క్వీన్ విక్టోరియా సపోర్ట్ తీసుకొని ఆఫీసర్స్కి చాలా లెటర్స్ రాసి అక్కడ మెడికల్ సప్లైస్ వచ్చేలా చేసింది అండ్ అక్కడ కండిషన్స్ ఇంప్రూవ్ అయ్యేలాగా చేసింది. క్రిమియన్ వార్ జరిగినప్పుడు సోల్జర్స్కి ట్రీట్మెంట్ చేయడానికి ఫ్లోరెన్స్
ఫ్లోరెన్స్ చాలా హార్డ్ వర్క్ చేసేదంట. ఎవ్రీ నైట్ వూండెడ్ సోల్జర్స్ని, సిక్ సోల్జర్స్ని ట్రీట్ చేయడానికి హాస్పిటల్లో ల్యాంప్తో నడిచేదంట. అంటే పవర్ సప్లై లేకపోయినా ల్యాంప్ పట్టుకొని ట్రీట్మెంట్ చేసేదంట. సో అందుకనే అక్కడ ఉండే సోల్జర్స్ తను ముద్దుగా లేడీ విత్ ల్యాంప్ అని పిలిచేవారంట. తను నర్స్గా చేసిన సర్వీసెస్కి ఆనర్గా తనకి ఆర్డర్ ఆఫ్ మెరిట్ అనే అవార్డు ఇచ్చారంట. అండ్ షీఈస్ ద ఫస్ట్ ఉమెన్ టు రిసీవ్ దిస్ గ్రేట్ ఆనర్. దిస్ ఈజ్ అబౌట్ ఫ్లోరెన్స్ నైటింగేల్ లెసన్. మీకు సమ్మరీ అర్థమైందని అనుకుంటున్నాను, మీరు ఓన్గా కూడా రాయొచ్చు. కమింగ్ టు యూనిట్ 3, ఇక్కడ కూడా మనకి 2 లెసన్స్ ఉన్నాయి. ఒకటి ద నైట్ ట్రైన్ ఎట్ టియోలీ. దీన్ని మనకి రస్కిన్ బాండ్ అనే ఇండియన్ ఆథర్ రాశారు. రస్కిన్ బాండ్కి 1999లో పద్మశ్రీ అవార్డు వచ్చింది అండ్ 2014లో పద్మభూషణ్ కూడా వచ్చింది. కమింగ్ టు దిస్ లెసన్ ద నైట్ ట్రైన్ ఎట్ టియోలీ, ఇదొక లవ్ స్టోరీ అండి. కమాన్, మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో ఉన్నాం. లవ్ స్టోరీస్ అంటే ఆ మాత్రం ఇంట్రెస్ట్ ఉండదా? బట్ సినిమాస్లో చూపించినంత రొమాంటిక్గా నేనైతే చెప్పలేను. నెరేటర్ చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్ చెప్తాను, వినండి. ద నైట్ ట్రైన్ ఎట్ డియోలీ అనే స్టోరీలో మనకి ఇన్నోసెన్స్ గురించి, మెమరీస్ గురించి, లవ్ గురించి, కనెక్షన్ గురించి, డిజైర్ గురించి, యాక్సెప్టెన్స్ గురించి, ఫియర్ అంటే భయం గురించి ఉంటుందంట. ఈ స్టోరీలో నెరేటర్ తన పాస్ట్ లైఫ్లో జరిగిన ఒక స్పెషల్ జర్నీ గురించి రాశారు. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద లవ్ స్టోరీ. నెరేటర్ ఒక యంగ్ బాయ్ ఢిల్లీ నుంచి డెహ్రాడూన్కి ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాడు. డెహ్రాడూన్ రాకుండానే డియోలీ అనే చిన్న రైల్వే స్టేషన్లో ట్రైన్ ఆగిందంట. ఇట్స్ అరౌండ్ 5 o'clock. డిమ్గా లైటింగ్ అయితే ఉంది, కొన్ని బల్బ్స్ మాత్రమే వెలుగుతున్నాయంట. రైల్వే స్టేషన్లో ఒక చిన్న టీ స్టాల్ కూడా ఉందంట. రైల్వే స్టేషన్ చాలా క్వైట్గా, ఎంటీగా ఉందంట. ఈలోపే నెరేటర్ ప్లాట్ఫామ్ మీద ఒక అమ్మాయిని అయితే చూశాడంట. ఆ అమ్మాయి చాలా పేల్ స్కిన్తో, డార్క్ ఐస్తో ఉందంట. బట్ షీ లుక్స్ వెరీ పూర్ బికాస్ తను బాస్కెట్స్ అమ్ముతూ ఉంది. తన క్లోత్స్ కూడా సింపుల్గా, ఓల్డ్గా ఉన్నాయంట. నెరేటర్ ఆ అమ్మాయిని చూడగానే ఆ అమ్మాయి వీపుకు తన చూపులు గుచ్చుకున్నట్టు ఆ అమ్మాయి కూడా నెరేటర్ వైపు చూసిందంట. చూడగానే ఒక సాంగ్ వేసుకున్నట్టు సైలెంట్గానే వాళ్ళిద్దరి మధ్య కనెక్షన్ స్టార్ట్ అయిందంట. ఆ అమ్మాయి అతని దగ్గరికి వెళ్ళి బాస్కెట్ కావాలా అని అడిగిందంట. బట్ అతనికి ఆ బాస్కెట్ అవసరం లేకపోయినా తన్ని డిసప్పాయింట్ చేయకూడదని చెప్పి ఆ బాస్కెట్ కొనుక్కున్నాడంట. వాళ్ళిద్దరూ మాట్లాడుకునే లోపే స్టేషన్ మాస్టర్ విజిల్ వేయడం వల్ల ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెరేటర్ తన వంక చూస్తూనే తన ట్రైన్ అయితే ఎక్కేశాడంట. లవ్ అంటేనే ఒక డెస్టినీ కదండి. ఇప్పుడే కాదు, నెక్స్ట్ టైం కూడా తను డెహ్రాడూన్ వెళ్ళినప్పుడు సేమ్ ట్రైన్ ఎక్కినప్పుడు సేమ్ డియోలీ స్టేషన్లో అగైన్ ఆ అమ్మాయిని 5 o'clockకి చూశాడంట. సెకండ్ టైం చూశాడు కాబట్టి ఆ అమ్మాయి ఈసారి ఇతన్ని చూడగానే చెయ్యి ఊపిందంట. మళ్ళీ ఇంకొక సాంగ్ వేసుకుని కాసేపు మాట్లాడుకున్నారంట. ట్విస్ట్ ఏంటంటే థర్డ్ టైం తను డెహ్రాడూన్ వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని అయితే అతను చూడలేదంట. డియోలీ స్టేషన్లో ఆ అమ్మాయి అతనికి కనిపించలేదు. అతను చాలాసేపు వెతికాడు కానీ అతనికైతే ఆ అమ్మాయి కనిపించలేదు. అక్కడున్న టీ స్టాల్ ఓనర్ని కూడా అతను అడిగాడు. తన గురించి ఏ ఇన్ఫర్మేషన్ అతనికైతే తెలియలేదు. ఒక్కసారిగా ఆ ట్రైన్ దిగిపోయి ఆ విలేజ్కి వెళ్ళి తననైతే వెతకాలనుకున్నాడు. బట్ ధైర్యం చాలేదు. మళ్ళీ ట్రైన్ ఎక్కేశాడు. ట్రైన్ మూవ్ అయిపోయింది. అతను కూడా వెళ్ళిపోయాడు. నెరేటర్ వెళ్ళిపోయాడు కానీ తన మైండ్లో మాత్రం అమ్మాయి గురించే ఆలోచిస్తున్నాడంట. అమ్మాయికి ఏమైంది అని, అమ్మాయికి పెళ్ళైపోయిందా, లేదా అమ్మాయికి ఒంట్లో పోలేదా, లేదా అమ్మాయి చచ్చిపోయిందా అని కూడా ఆలోచించాడంట. సో సినిమాల్లో జరిగినట్టు ఒక అమ్మాయిని చూసి ఆ అమ్మాయిని వెతికి అమ్మాయిని లవ్ చేసి అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని ఇదంతా ఈ స్టోరీలో అయితే జరగలేదు. టైం పాసెస్ అండ్ పీపుల్ చేంజ్. బట్ నెరేటర్ ఎప్పటికీ అమ్మాయిని మర్చిపోలేదంట. అతని హార్ట్లో అమ్మాయి ఎప్పటికీ అలాగే ఉందంట. ఏదో ఒక రోజు అదే డియోలీ స్టేషన్లో అమ్మాయిని చూడాలి, అమ్మాయితో మాట్లాడాలి అని లైఫ్ అంతా అనుకున్నాడంట. హౌఎవర్ హీ నోస్ దట్ రియాలిటీ ఈజ్ ఆఫెన్ డిఫరెంట్ ఫ్రమ్ డ్రీమ్స్. దీంతో ఈ స్టోరీ ఎండ్ అయిపోయింది. మీకు ఈ స్టోరీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ స్టోరీ మీరైతే ఓన్గా కూడా రాయొచ్చు. యూనిట్ 3లో నెక్స్ట్ లెసన్ స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ అ స్నోయీ ఈవినింగ్. దీన్ని మనకి రాబర్ట్ ఫ్రాస్ట్ అనే పోయట్ రాశారు. రాబర్ట్ ఒక అమెరికన్ పోయట్, టీచర్ అండ్ లెక్చరర్ కూడా. ఈ రాబర్ట్కి పులిట్జర్ అనే అవార్డ్ 4 times వచ్చింది. లిటరేచర్లోనే అది బెస్ట్ అవార్డ్. అండ్ ఇతను సోషల్ అండ్ ఫిలాసఫికల్ థీమ్స్ మీద ఎక్కువగా లెసన్స్ రాస్తూ ఉండేవాడంట. ఈ లెసన్ స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ అ స్నోయీ ఈవినింగ్లో పెద్దగా విషయమే ఉండదండి. నేర్చుకోవడానికి కూడా పెద్దగా ఏమీ ఉండదు. ఈ లెసన్లో పోయట్ ఒక ట్రావెలర్ ఒక స్నోయీ ఫారెస్ట్లో నైట్ టైం తన హార్స్తో కలిసి ట్రావెల్ చేస్తుండగా అక్కడ ఫారెస్ట్లో ఉన్న సీనరీస్ని ఎంజాయ్ చేస్తూ, న్యాచురల్ బ్యూటీని ఎక్స్పీరియన్స్ చేస్తూ తన మనసులో అనుకున్న మాటల గురించి ఈ లెసన్లో పోయట్ చెప్పారు.
పోయెట్ ఫారెస్ట్‌లో ట్రావెల్ చేస్తుండగా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక ఫార్మ్ హౌస్ దగ్గర ఆగి అక్కడ నేచర్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడున్న వుడ్స్‌ని, ఫ్రోజన్ లేక్‌ని, డార్కెస్ట్ ఈవినింగ్‌ని ఎంజాయ్ చేస్తూ తన సాడ్‌నెస్‌ని, తన ఎగ్జాషన్‌ని, తన లాంగెస్ట్ వింటర్ నైట్‌ని ఎక్స్‌పీరియన్స్ చేశాడు. ఈలోపు తన హార్స్ ఇంత డార్కెస్ట్ ప్లేస్‌లో తను ఎందుకు ఆగారు అని అడుగుతున్నట్టు హార్స్ తన హెడ్‌ని మూవ్ చేస్తూ తన బెల్‌తో సౌండ్ చేసింది. ఆ పర్టిక్యులర్ బ్యూటిఫుల్ మూమెంట్‌లో పోయెట్‌కి ఓన్లీ 3 సౌండ్సే వినిపించాయంట. అవేంటంటే తన హార్స్ బెల్ సౌండ్, సాఫ్ట్ విండ్ సౌండ్ అండ్ స్నో పడుతున్నప్పుడు ఆ స్నో ఫ్లేక్స్ ఫాలింగ్ సౌండ్. ఈ 3 సౌండ్స్ మాత్రమే వినిపించాయంట. పోయెట్ ఆ టైంలో అక్కడుండే లవ్లీ వుడ్స్‌ని, పీస్‌ఫుల్ సీనరీని, డార్క్ అండ్ డీప్ అట్మాస్ఫియర్‌ని చూసి అక్కడే ఉండిపోవాలి, రెస్ట్ తీసుకోవాలి అని అనుకున్నాడంట. బట్ తనకు తెలుసు ఇంకా తను చాలా జర్నీ చేయాలి, తనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. పోయెట్ లాస్ట్‌లో ఒక లైన్ అనుకున్నాడు, మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్ అని. ఇక్కడ డీప్ మీనింగ్ ఏంటంటే తను చనిపోకముందు ఫిజికల్‌గా రెస్ట్ తీసుకోకముందే తను సాధించాల్సింది చాలా ఉంది, తనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, లైఫ్ జర్నీని కంటిన్యూ చేయాలి అని అనుకున్నాడు. సో దిస్ ఈజ్ అబౌట్ స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ అ స్నోయీ ఈవినింగ్. ఫైనల్గా పోయెట్ ఏం చెప్తున్నాడంటే మనం లైఫ్లో ఒక టైంలో ఒక ప్లేస్లో పీస్ఫుల్గా ఉంది అని చెప్పి అక్కడే ఉండిపోవాలి అనుకుంటాము. బట్ ఆ సిచ్యువేషన్ నుంచి ఆ ప్లేస్ నుంచి మనం ముందుకెళ్ళాలి, బికాజ్ మన రెస్పాన్సిబిలిటీస్ లైఫ్లో చాలా ఉంటాయి. ఈ లెసన్ కాన్సెప్ట్ చాలా చిన్నది. 10 మార్క్స్కి ఈ లెసన్ నుంచి ఏదైనా క్వశ్చన్ వస్తే పీడిఎఫ్లో ఉన్న సమ్మరీ చదివితే సరిపోతుంది, లేదా నేను చెప్పింది ఓన్గా రాసుకున్నా చాలు. కమింగ్ టు యూనిట్ 4 ఒక లెసనే ఉందండి, నైట్ ఆఫ్ ది స్కార్పియన్. దీన్ని మనకి నిసిమ్ ఎజికియల్ అనే పోయెట్ రాశారు. నిసిమ్ ఒక ఇండియన్ పోయెట్ అండ్ ప్రొఫెసర్ కూడా. అతను ముంబైలోను లండన్లోను చదువుకున్నారు. అతనికి సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. ఈ నైట్ ఆఫ్ ద స్కార్పియన్ పోయంలో పోయెట్ తన చైల్డ్హుడ్లో ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ గురించి చెప్పాడు. అండ్ ఈ పోయంలో ఇండియన్ బిలీఫ్స్ గురించి, సూపర్స్టిషన్స్ గురించి, ఫ్యామిలీ లవ్ గురించి పోయెట్ డిస్క్రైబ్ చేశాడు. పోయెట్ చైల్డ్హుడ్లో ఒకరోజు నైట్ చాలా హెవీ రెయిన్ వస్తుంది అండ్ అనుకోకుండా ఒక స్కార్పియన్ అంటే ఒక తేలు వాళ్ళ ఇంట్లోకి వచ్చేసింది. అండ్ ఆ స్కార్పియన్ వాళ్ళ మదర్ని స్టంగ్ చేసి అంటే కుట్టేసి చీకట్లోకి వెళ్ళిపోయింది. పోయెట్ వాళ్ళ మదర్ చాలా ఏడుస్తుండగా నైబర్స్ వెంటనే లాంతర్స్ క్యాండిల్స్ పట్టుకుని వచ్చారు. అక్కడున్న విలేజర్స్ ఆ స్కార్పియన్ని వెతికారు కానీ అది దొరకలేదు. అండ్ విలేజర్స్ మూఢనమ్మకం ఏంటంటే ఆ స్కార్పియన్ ఎంత దూరంగా వెళ్తే మదర్కి అంత త్వరగా పాయిజన్ స్ప్రెడ్ అవుతుందని. ఆ విలేజర్స్ చాలా సూపర్స్టిషియస్గా ఉన్నారు, మూఢనమ్మకాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే స్కార్పియన్ కుట్టడం వల్ల పాస్ట్లో తను చేసిన పాపాలు ప్యూరిఫై అయిపోతాయని అండ్ నెక్స్ట్ లైఫ్లో కూడా తనకు ఎలాంటి పెయిన్ ఉండదని అండ్ పాయిజన్ ఉండడం వల్ల బాడీ అంతా క్లీన్ అయిపోతుందని ఆ విలేజెస్ నమ్మారు. బట్ పోయెట్ ఫాదర్ మాత్రం విలేజెస్లో కన్నా చాలా డిఫరెంట్. తను సైన్స్నే ఎక్కువ నమ్ముతాడు అండ్ తను మెడిసిన్ తీసుకొచ్చి తన వైఫ్కి రాసి ఒక మ్యాచ్ స్టిక్ యూస్ చేసి పాయిజన్ స్ప్రెడ్ అవ్వకుండా బర్న్ చేస్తాడు. అండ్ కొంతమంది ప్రేయర్స్ చేయడానికి కూడా వచ్చారు. 20 hours తర్వాత మదర్కి అయితే పెయిన్ తగ్గిపోయింది. పోయెట్ మదర్ కాన్షియస్లోకి వచ్చిన తర్వాత గాడ్కి థ్యాంక్స్ చెప్పుకుంది, ఎందుకంటే ఆ స్కార్పియన్ తన చిల్డ్రన్ని కొట్టకుండా తన్ను మాత్రమే కొట్టిందని. ఫైనల్గా ఈ లెసన్ ద్వారా పోయెట్ ఏం చెప్పాలనుకున్నారంటే ఇది ఒక స్కార్పియన్ బైట్ గురించే కాదు, ఇండియన్ కల్చర్ గురించి, వాళ్ళ నమ్మకాల గురించి, వాళ్ళ ఎమోషన్స్ గురించి. వాళ్ళ విలేజర్స్ ఎక్కువగా మూఢనమ్మకాలు నమ్ముతున్నప్పటికీ వాళ్ళ మదర్కి తగ్గిపోవాలని చాలా ప్రేయర్స్ చేశారు, చాలా హెల్ప్ చేశారు. అండ్ ఈ పోయంలో వాళ్ళ మదర్ డీప్ లవ్ గురించి కూడా ఎక్స్ప్రెస్ చేశాడు. దిస్ ఈజ్ అబౌట్ ద లెసన్ నైట్ ఆఫ్ ద స్కార్పియన్. కమింగ్ టు యూనిట్ 5 ఒక లెసనే ఉందండి, అండ్ ఆస్ట్రాలజర్స్ డే. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వినండి. ఈ ఆస్ట్రాలజర్స్ డే మనకి ఆర్కే నారాయణ్ అనే ఇండియన్ రైటర్ రాశారు. తనకి చాలా అవార్డ్స్ వచ్చినాయి, లైక్ 1960లో సాహిత్య అకాడమీ అవార్డ్, 1964లో పద్మభూషణ్ అండ్ 2000లో పద్మ విభూషణ్ అవార్డు కూడా వచ్చింది. ఈ లెసన్ అంతా ఒక ఆస్ట్రాలజర్ గురించి, అంటే ఒక జ్యోతిష్యుడు గురించి ఉంటుంది. తను రోజు ఒక చెట్టు కింద కూర్చుని జనాలకి జ్యోతిష్యం చెప్తూ ఉండేవాడంట. బట్ ఇన్ రియాలిటీ తనకి ఆస్ట్రాలజీ ఏమీ తెలీదు. మనం చెప్పిందే విని మనకి జ్యోతిష్యం చెప్తా ఉంటారు కదా రియల్ లైఫ్లో కూడా. సో అలానే ఇతను కూడా పీపుల్ని అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఏం కావాలో ఐడెంటిఫై చేసి, ఏం చెప్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి మనీ ఇస్తారో ఐడెంటిఫై చేసి జ్యోతిష్యం చెప్తూ ఉండేవాడు. ఒకరోజు ఈవినింగ్ ఈ జ్యోతిష్యుడి దగ్గరికి ఒక స్ట్రేంజర్ వస్తాడు.
ఆ స్ట్రేంజర్‌కి జ్యోతిష్యం చెప్తానని ఈ ఆస్ట్రాలజర్ ఆఫర్ చేస్తాడు. బట్ ఆ స్ట్రేంజర్‌కి జ్యోతిష్యం మీద ఎలాంటి నమ్మకం ఉండదు. అండ్ ఆ స్ట్రేంజర్ అంటాడు, "అతను చెప్పిందంతా రాంగ్. నువ్వంతా రాంగ్ ప్రెడిక్ట్ చేస్తున్నావు" అని చెప్తాడు. అండ్ ఆ స్ట్రేంజర్ ఆ ఆస్ట్రాలజర్‌తో బెట్ కూడా చేస్తాడు. అదేంటంటే ఆ స్ట్రేంజర్ గురించి ఆ జ్యోతిష్యుడు కరెక్ట్‌గా చెప్పగలిగితే ఎక్స్‌ట్రా మనీ ఇస్తానని చెప్పి బెట్ కూడా చేస్తాడు. ఆ ఆస్ట్రాలజర్ కూడా దానికి ఓకే అని చాలా సేపు ఆలోచించి ఆ స్ట్రేంజర్‌కి సంబంధించిన ప్రతి ఇన్సిడెంట్, ప్రతి విషయం కూడా కరెక్ట్‌గా చెప్పేస్తాడు. ఆ స్ట్రేంజర్ నేమ్ గురునాయక్ అని. గురునాయక్‌ని ఒకతను చంపడానికి ట్రై చేశాడని, అతన్ని వెతుక్కుంటూ ఈ గురునాయక్ ఈ విలేజ్‌కి వచ్చాడని ఆస్ట్రాలజర్ చెప్పాడు. ఆస్ట్రాలజర్ చెప్పిందంతా నిజమని ఈ గురునాయక్ ఎగ్జైట్ అయ్యి తను ఎవరినైతే వెతుకుతున్నాడో అతను ఎప్పుడు దొరుకుతాడు అని చెప్పి ఆస్ట్రాలజర్ని అడుగుతాడు. ఆ ఆస్ట్రాలజర్ అతను ఆల్రెడీ 4 మంత్స్ ముందే చనిపోయాడని, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని ఆస్ట్రాలజర్ చెప్తాడు. గురునాయక్ తన ఎనిమి చనిపోయాడని హ్యాపీతో ఇంటికి వెళ్ళిపోతాడు. అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ ట్విస్ట్ ఏంటంటే ఆ గురునాయక్ ఎవరినైతే వెతుకుతున్నాడో అతనే ఈ ఆస్ట్రాలజర్. ఈ ఆస్ట్రాలజర్కి గురునాయక్ ఆల్రెడీ తెలుసు. పాస్ట్లో గురునాయక్ని చంపడానికి ట్రై చేసింది ఈ ఆస్ట్రాలజరే. జ్యోతిష్యం చెప్తానని చెప్పి గురునాయక్ని ఫూల్ చేసి తన్ని తాను కాపాడుకున్నాడు. సో ఈ స్టోరీ ఏంటంటే మన పాస్ట్ యాక్షన్స్ మన ఫ్యూచర్ని ఎలా డిసైడ్ చేస్తాయి, మన లైఫ్ని సేవ్ చేసుకోవడానికి కొన్నిసార్లు తెలివిగా మనం అబద్ధం కూడా చెప్పచ్చు అని ఈ లెసన్ మెయిన్ థీమ్. దీంతో మీకు సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్లో ఉన్న అన్ని లెసన్స్ మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. టోటల్గా 7 సమ్మరీస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ మీరు ఇంగ్లీష్లో ఓన్గా రాసుకోవచ్చు, పీడిఎఫ్లో చదివింది కూడా రాయొచ్చు. మేడం 7 సమ్మరీస్ కూడా చదవాలా, 5 చదివితే సరిపోద్దా, కొన్ని చాయిస్ తీసుకోవచ్చా అని అడిగితే ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్కలా మోడల్ పేపర్ ఉంటుంది. మీ యూనివర్సిటీ మోడల్ పేపర్ బట్టి వెరీ ఇంపార్టెంట్ చూసుకుని ఒక 5 మాత్రం చదవండి. నేను ఎప్పుడు అడిగేదే, ఈ వీడియో వల్ల మీకు ఒక్క మార్క్ ఎక్కువ వచ్చినా, నేను చెప్పిన సమ్మరీస్ బాగా అర్థమైనా ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. నెక్స్ట్ వీడియోస్లో గ్రామర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. లెట్స్ లెర్న్ విత్ రూపా.